ఈ మాట చెప్పేదానికి నా సంతకానికి తెల్లారేదాకా మనం చెప్పవాలి ఉంటున్నది అది కాదురా. అది ఎదిగిన వాడు హరిదాసురా గోవింద గోవింద అని చెప్పాలి. ఒక పుని చెప్పరా ఒక పుని చెప్పు అట్లే కానీ ఎనివి ఎక్కేది కాదు దురపోతు ఇది కాదు మన మీద రకమ్మ మన మీద సవిస్తారం వినరా గోవింద గోవింద అట్లా
పక్కల రాజు కొనముక్కు తడిసి రాజుగారు కొనముక్కు తడిసి ఎవరు రావణ బ్రహ్మ ఆ యొక్క రావణ బ్రహ్మ నేను యొక్క సమయం వచ్చే సమయమున ఇంజేవాళ్ళు వీచేవారు ఆలోచన పట్టేవారు వేదపురాణం చదివేవారు నాట్యం చేసేవారు ఎంతో వేడిగా ఎనిమిది వస్తున్నారు మంత్రి శాఖ మీరు దాని గురించి జాగ్రత్తగా ఉండండి అంటాడు. నాకేదో ఆయన యాదే చేస్తాడు. ఆయన ఒక్కరికి ఈ తమ్మ ఎవరా ఓడి 10 తలలు ఉండే 20 తలలు కూడా ఉండే మనకు ఒక తల చెంపలు పట్టిస్తాడు. అమ్మాయి ఎదరు ఇంటికి ఒకదాని పోయి చూస్తున్నాడు. అది మా ఇంటికాడ 4 గంటలు పెట్టేసి వచ్చున్నారా? ఎవరు పరాక్రమం ఎవరు శౌర్యము రావణ బ్రహ్మ సాయంకాలం వస్తాయా నేను సార్ అది కాదు అడిగిన దానికే సమాధానం. అదే బాబా దశ అంటే ఏంటి బాబా? ఇన్నేమన్నా మీ అమ్మ పాత మందికి ఎవరు పంపించడం మా అమ్మ మరిగోళ్ళకండి మరిగోళ్ళ కాడి పెట్టింది కాదు. దశ అన్నాడు, దశ కంటుడు అన్నాడు. దశ అనగా ఏంటి బాబా అన్నా దానికి అర్థం చెప్పాలి. 10 శిష్యులు గలవాడు, 10 శిష్యులు కలిగిన వాడు దశకంఠుడు. ఈ యొక్క రావణ బ్రహ్మ వచ్చే సమయంలో ఏమి దశనిగా 10 శిష్యులు, 4 హస్తాలు, 4 చేతులు, 4 చేతులు, కాళ్ళు పెట్టుకొని 4 ఏపున శిరములందు మోసుకొని నేను బయలుదేరి దశనిగా 10 శిష్యులు మోసుకొని నేను బయలుదేరి వస్తున్నాను. మంత్రి శేఖర నా 1000 మంది జాగ్రత్త లేదంటే
కూడు మెత్తగా చెప్పాను రావణ బ్రహ్మణి ఎరుగవా ఇప్పుడే మీ ప్రతాపం అంతా చెప్పి నా పరక్రమ తెలిసిన మీ పరాక్రమం సాయంకాలం చూసేసావా పరక్రమ తెలిసిన దేవాల దేవతలు నీ పరాక్రమం అది ఎక్కడ అంట రేగి సంతలా కాదురా తెల్లగడ్డలు కొట్టు చెరి కొట్టు పోసేస్తున్నారు ఆడ ఒక 10 గోతాలు ఉంటుంది తెల్లగడ్డలు కొట్టు మొత్తం కూర్చి మూట కుట్టేసాడు మూట మీద మూట పెట్టారా ఎగ్సెట్ తన్నారు చూడు నా యొక్క పరక్రమ అబ్బా నీ పరాక్రమం ఆ యొక్క దేవతల్ని ముప్పతిప్పలు పెట్టిన వాడండి ఆ యొక్క నవగ్రహాలని పడికట్లుగా చేసుకున్న వాడు నా యొక్క పరక్రమం ఎరుగవా దేవతలు ఉంటున్నాడు శతకోటి దేవతలు అది దేవతలంతా ఈయన శోధనం ఈయన శోధనం ఎప్పుడైనారు ఈ నవగ్రహాలు ఉంటున్నారు కదా పీట నవగ్రహాలు పీటగా గావించుకున్నాడు ఇతను మంచోడు పుణ్యం చేసినాడు కదా ఈయన స్వర్గానికి పోయినా ఏమి ఇంకొకడు ఉన్నాడు తెలిసింది నీకా ఓడి ఊడా ఓడి తెలుసు నీకా ఓడి ఊడోడంట ఓడి మీద శనేశ్వరుడా శనేశ్వరుడు ఈ లంకాపురములు ఇంత గడగడలాడిస్తున్నాడే ఈయన మనం పట్టాలా ఈయన పట్టాలనేసి ఎన్నో దినములుగా ఆయన ఏర్చించి చూస్తున్నాడంట శనేశ్వరుడు కానీ ఈయనకి దోవ దొరకల ఏనాడు దినమున ఆ లంకాపురంలో వచ్చి ఈయనెప్పుడు పప్పు తెప్పులు పెట్టేసాడే ఆ రోజే పట్టాడంట ఈయన్ని శనేశ్వరుడు మనోడు కూడా పడుతున్నారు మనం కూడా శనేశ్వరుడు పట్టాడంటాడు మన వాళ్ళు ఇంట్లో ఏమంటారా 7 ఏళ్ళు శనిప్ప పట్టేసి నేను పట్టేసి వీడు దేశాలు తిరుగుతున్నాడా ఇదే ఇంటికాడ ఉండిపోతాడా అనేసి పట్టే కదా ఊరు మన ఊరు అడగ తినలా అడుగు కూడా తినుకున్నాం